పేరు పేగుబంధం నాన్న. తల్లి తన బిడ్డతో ఇలా అనిందంట, ఒరే నాన్న, నీవు మొదటిసారి గర్భాన కదిలినప్పుడు పరమానందం కలిగింది నన్ను అమ్మను చేస్తున్నావని. నీవు ఊపిరాడనీకుండా కదులుతూ హడావుడి చేస్తుంటే ఉత్సాహం కనిపించింది హుషారైన వాడివని. నన్ను చీల్చుకొని ఈ లోకంలోకి వచ్చాక మమకారం పొంగింది నా ప్రతిరూపానివని. నా రక్తాన్ని పాలుగా తాగుతూ ఉంటే బోలెడంత ఆశ కలిగింది అందరికంటే బలవంతుడివి కావాలని. చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే తట్టుకోలేనంత ఆనందం కలిగింది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని. ఆ అడుగుల్లోనే కాస్త దూరమైతే ఆశీర్వదించాలనిపించింది నువ్వు గొప్పవాడివి కావాలని. జీవన ఒత్తిడిలో పడి నన్ను మరచిపోతే కొండంత ధైర్యం వచ్చింది నేను లేకపోయినా నువ్వు బ్రతకగలవని. ప్రాణం పోయేటప్పుడు కంటతడి పెట్టినందుకు తృప్తిగా ఉంది, నీకు తట్టుకునే శక్తి ఉందని. రే నాన్న, ఇప్పుడే బాధగా ఉంది, ఇప్పుడే బాధగా ఉంది. అందరూ నేను చనిపోయానని ఏడుస్తూ ఉంటే నన్ను కాల్చేటప్పుడు నీ చెయ్యి కాలుతుందేమో నాన్న. అది నాన్న తల్లి ప్రేమ అంటే. ఇంట్లో అమ్మ మాట వింటారా? అమ్మని గౌరవిస్తారా? అమ్మని గుండెల్లో పెట్టి చూసుకుంటారా? ఖచ్చితంగా. నాన్న మాట, గురువుల మాట. అందుకే అందరూ ఒక పదం చెప్పండి, బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ, వృద్ధాప్యంలో రక్షణ. శిక్షణ, క్రమశిక్షణ, రక్షణ. థ్యాంక్ యూ నాన్న. శ్రీరామ్ సార్, 10th క్లాస్ ఎవరు మాట్లాడతారు? లాస్ట్ అండ్ ఫైనల్ ఎనీబడి? నువ్వురా, మాట్లాడతావా? 10th క్లాస్. కమ్ కమ్. ఏం కళ్ళు మెర్రగైపోయినాయి అనుకుంటేది, అంతేనా? రా. ఓకే, వద్దులే. ఎనీబడి? లాస్ట్ మన టైం లేదు ఇంకా. లాస్ట్ ఫినిషింగ్ టచ్ లాస్ట్ లో ఇస్తా. ఏనా? ఏం చిట్టలే సార్, మీరు ఇల్లు కూర్చోబోడం అందరూ. నువ్వు చెప్పు, అది వెళ్ళిపోనేనా? ఓకే.